వెల్కమ్ టు D6. దిస్ ఇస్ ప్రొఫెసర్ రవీంద్ర కుమార్. పదవీచ్యుత బిల్లులు ఏవైతే ఉన్నాయో వాటిపై పెద్ద ఎత్తున గందరగోళం గల పార్లమెంట్లో నిన్న చెలరేగింది. అరెస్ట్ అయితే పిఎం అయినా మంత్రులైనా సీఎం అయినా తొలగించాల్సిందే. వాళ్ళు 30 రోజులు కనుక ఉంటే జైల్లో ఉంటే వాళ్ళకు ఆ పదవి వాళ్ళు తొలగించాల్సిందే. దీన్ని సంపూర్ణంగా మద్దతు ఇస్తాం, సవాలు లేదు. కానీ కొన్ని కండిషన్స్, మద్దతు ఇచ్చేదంటే కొన్ని కండిషన్స్. ఇవాళ కావాలని ప్రతిపక్ష పార్టీల మీద కేసులు పెట్టి వాళ్ళు ముఖ్యమంత్రిగా ఉంటేనో, వాళ్ళు ప్రధానమంత్రిగా ఉంటేనో, లేకపోతే వాళ్ళు ఇంకేదైనా ఉంటేనో, ఎంపీలు అయితేనో మంత్రులు అయితేనో వాళ్ళను టార్గెట్ చేయదు ఈ బిల్ అనేది గ్యారంటీ ఏముంది. సో ఇలాంటి టార్గెట్ చేయకుండా ఉండే విధంగా బిల్లులో పారదర్శకత ఉన్నప్పుడు దీన్ని అందరూ స్వాగతించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇవాళ ఎవరైతే నేరమయ రాజకీయాలకు పాల్పడుతున్న వాళ్ళంతా ఇవాళ మంత్రులుగా, ముఖ్యమంత్రులుగా, ప్రధానమంత్రులుగా, లేదంటే ఇంకా రకరకాల పదవులలో ఉంటూ ఈ దేశంలో ప్రజాస్వామిక విలువల్ని మంట కలుపుతున్నారు. కాబట్టి ఇట్లాంటి బిల్లులు అవసరమే. కానీ ప్రతిపక్షాల భయము, ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నట్టుగా ఏంటి, అవి రాజ్యాంగం మీద, సమైక్య పాలన మీద అవి దాడి, అవి దుర్మార్గము, క్రూరము. హోమ్ మినిస్టర్ అరెస్ట్ అయిన వాడు హోంమంత్రిగా ఉండి అరెస్ట్ అయ్యిండు. ఆయన విలువల గురించి మాట్లాడడం ఏందని చెప్పేసి కేసీ వేణుగోపాల్ మాట్లాడడం జరిగింది. అలాగే నేను అరెస్ట్ కంటే ముందే నేను రాజీనామా చేసిన అంటాడు ఆయన. బట్ ఏదేమైనా కూడా ఈయన కేసులోనే జడ్జి చనిపోయిండు, చంపబడ్డాడు అనేది ఇవాళ ఆ కేసులోనే ఆయన చంపబడ్డాడు. పాపం ఒక జడ్జి తన జీవితాన్ని కోల్పోయిండని చెప్పేసి ఆరోపణ కూడా ఇవాళ అమిత్ షా మీద ఉంది. సో అమిత్ షా నీతులు పలకడం అంటే నేతి బీరకాయలో నేయంతుంది అని చెప్పడమే. అమిత్ షా నీతులు పలకడం అంటే ఇవాళ దేశం నీతికి అనే పదానికి అర్థం లేకుండా పోతుంది, న్యాయానికి అనే పదానికి అర్థం లేకుండా పోతుంది. ఇలా మోడీ, అమిత్ షాలో వాళ్ళు చేస్తున్న రాజకీయాలు, దోస్తున్న దోపిడీ, లక్షల కోట్ల దోపిడీ, దోస్తులకు పంచి పెడుతున్న తీరు, అంతేకాకుండా ఇవాళ ఈ దేశాన్ని సర్వనాశనం చేస్తూ, ఓటు చోరీ చేస్తూ, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం పాలు చేస్తూ, ఇవాళ దేశాన్ని తిరోగమనంలోకి తీసుకెళ్తూ డబ్బున్న వాళ్ళని మరింత సంపన్నులు చేస్తూ, పేదలను మరింత పేదలు చేసే దిశగా వాళ్ళ విధానాలు ఉంటున్న క్రమంలో వీటన్నిటిని డైవర్ట్ చేయడానికి ఏదైతే పదవీచ్యుతి బిల్లులపై ఇవాళ 2 బిల్లులు ప్రధానంగా తెచ్చారు. ఒకటి పిఎం అయినా సీఎం అయినా మంత్రులైనా ఎవరైనా 30 రోజులు కనుక జైల్లో ఉంటే వాళ్ళ పదవి ఊడిపోతుంది. దాన్ని స్వాగతిద్దాం. జమ్మూ కాశ్మీర్ రాష్ట్రానికి సంబంధించి రాష్ట్ర హోదా ఇవ్వడానికి స్వాగతిద్దాం, తప్పేం లేదు. అది ఖచ్చితంగా ఉండాల్సిందే. అది అక్కడ ప్రజలంతా కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఇక 3వది ఆన్లైన్ గేమింగ్ బిల్ ఆమోదం అయింది, సంతోషం. ఎందుకంటే ఎవరైతే బెట్టింగ్ యాప్లకు పాల్పడుతున్నారో, ఆన్లైన్ గేమ్ల పేరుతో ఇలా లక్షలాది ప్రజల జీవితాలతో ఆడుకుంటున్నారు, వాళ్ళంతా నేరస్తులే, వాళ్ళందరూ శిక్షార్హులే. కాబట్టి ఖచ్చితంగా ఇట్లాంటి ఈ చట్టం ఉండడం వల్ల ఇట్లాంటి ఆన్లైన్ గేమ్స్ కానీ, ఆన్లైన్ ఫ్రాడ్స్ కానీ ఇవాళ అరికట్ట వేయడానికి ఉపయోగపడుతుంది. దాన్ని కూడా స్వాగతిద్దాం తప్పకుండా. కానీ రాహుల్ గాంధీ ఏదైతే చెప్తున్నాడో, రాజ్యాంగంపై దాడి చేస్తున్న వారికి, దాన్ని రక్షిస్తున్న వారికి మధ్య ఒక యుద్ధం మొదలైంది ఈ దేశంలో. అదే ఓటు చోరీ యుద్ధం. ఆ ఓటు చోరీ చేస్తున్న వాళ్ళని, రాజ్యాంగం విలువల్ని దోచేస్తున్న వారిని, రాజ్యాంగాన్ని పక్కదారి పట్టిస్తున్న వాళ్ళని, రాజ్యాంగం యొక్క మౌలిక లక్ష్యాలని ఇవాళ తొంగులో తొక్కుతున్న వాళ్ళని ఇవాళ ఖచ్చితంగా ఈ దేశ ప్రజలు క్షమించరు, వాళ్ళకి శిక్ష వేస్తారు. రానున్న రోజుల్లో అదే జరుగుతుంది అని చెప్పి రాహుల్ గాంధీ చెప్తున్న మాటలు ఏవైతున్నాయో వాళ్ళ ప్రజలు, కోట్లాది మంది ఈ దేశ ప్రజలు ఆలోచిస్తున్నారు. రాహుల్ గాంధీ నిజంగా భావి భారత ప్రధానిగా ఉంటే ఈ దేశం రాజ్యాంగం కాపాడబడుతుందని చెప్పేసి నమ్ముతున్నారు. ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. ఆ దిశగా యువత కూడా చైతన్యం మొదలైంది. ఓటు అధికార యాత్ర ద్వారా ఇలా పెద్ద ఎత్తున స్పందన బీహార్లో కనపడుతుంది. రేపు అది మొత్తం దేశమంతా కూడా దాని యొక్క ప్రభావం పడుతుంది. అక్కడ బీహార్ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం దిశగా అడుగులు వేస్తే ఇంకా అద్భుతాలు అక్కడ క్రియేట్ అవుతాయి అని చెప్పేసి D6 భావిస్తుంది. ఆర్పీఐ పార్టీ దానికి సంపూర్ణ మద్దతు ఇస్తుంది. రానున్న రోజుల్లో నీచ రాజకీయాలకి, నికృష్ట రాజకీయాలకి, దోపిడీ రాజకీయాలకి అంతం పలకడానికి చేసే ప్రతి చట్టాన్ని ఆమోదిస్తుంది, సపోర్ట్ చేస్తుంది. జై భీమ్, జై పూలే, జై పెరియార్, జై భారత రాజ్యాంగం.